ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 24వ తారీఖు గురువారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్ అండ్ ఆఫ్ కోర్స్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్ వచ్చేసరికి నెగిటివ్ క్లోజ్ అయినాయి. దీన్ని బట్టి బ్యాంక్స్లో కానీ ఫార్మాలో కానీ కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తూ ఉంది. ఇన్ఫోసిస్, విప్రో ఈ రెండు కూడా ఐటీకి సంబంధించిన స్టాక్స్. సో వీటిల్లో అయితే పాజిటివ్గా ఉందన్నమాట. సో ఏడీఆర్స్ నుంచి ఒక క్లారిటీ రావడం అనేది జరిగింది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ సర్వీసెస్, పిఎస్యూ బ్యాంకు మీడియాలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగగా ఐటీ, ఆటో, ఫార్మా సిగ్నిఫికెంట్ బౌన్స్ అనేది కనబరిచింది. ముఖ్యంగా ఐటీ సెక్టర్ 4.34% పాజిటివ్ అయితే క్లోజ్ అయింది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే సౌత్ కొరియా ఫ్యూచర్ టాప్ లూజర్లో కనిపిస్తుంది. రష్యా నెగిటివ్గా ఉంది. లండన్, చైనా అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ ప్రస్తుతానికి స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉండగా జర్మన్, ఫ్రాన్స్, యుఎస్ 500, యూరోప్ అండ్ ఏషియా మార్కెట్, జపాన్, హాంకాంగ్ ఇవి మాత్రం పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా హాంకాంగ్ ఫీచర్స్ చాలా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్గా మనకి ఆ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన కంపెనీలు అంటే యూఎస్ టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయని పరిశీలన చేసినట్టయితే బోయింగ్, ఇంటెల్, Amazon.com, అమెరికన్ ఎక్స్ప్రెస్ ఇవి వచ్చేసరికి టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉండగా జాన్సన్ అండ్ జాన్సన్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, వెరిజాన్ ఇవన్నీ టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. మొత్తం మీద డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన కంపెనీలు అబ్జర్వ్ చేసినట్టయితే పాజిటివ్గానే ఎక్కువ కంపెనీలు స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి అని చెప్పేసి అర్థమవుతూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది S&P గ్లోబల్ వాళ్ళు రిలీజ్ చేశారు. అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిమాండ్ వల్ల ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ అనేది. సో అది అనమాట ఇది. సో ఇదైతే పాజిటివ్గా రావడం జరిగింది. బట్ సర్వీస్ సెక్టార్లో కొంత తగ్గుదల అనేది కనిపిస్తూ ఉంది. కొత్తగా హోమ్ సేల్స్ అయితే సిగ్నిఫికెంట్గా రైజ్ అయ్యాయి. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ పెరిగాయి. అంటే క్రూడ్ ఆయిల్ని వెలికి తీసే బావులు పెరిగాయి అనుకోండి, డెఫినెట్గా ఏంటంటే క్రూడ్ ఆయిల్ మీద కొంత ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. అందుకని ఇక్కడ నెగిటివ్గా చూపించడం జరిగింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం 6 గంటలకి డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి ఆ డేటా రిలీజ్ అవుతుంది. ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఎలా ఉంది అండ్ ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ ఎలా ఉన్నాయి ఈ డేటా రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున హెచ్ఎస్బిసి వాళ్ళు కాంపోజిట్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేశారు. ఇది పాజిటివ్గా రావడం జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది గ్రో అవుతుందా లేదా అనేది ఇది సింపుల్గా చెప్తుంది అనమాట. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా చూడండి, ప్రీవియస్గా 58.1 ఉంది, ఈసారి 58.4 ఉంది. సో గ్రో అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సర్వీసెస్కి డిమాండ్ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ మనం చూస్తే పాజిటివ్గానే ఉంది. ఈ మూడు కూడా పాజిటివ్గా రావడం అనేది జరిగింది. ఈరోజు ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఇక మనం క్రూడ్ ఆయిల్ కమోడిటీస్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఏంటంటే నిన్నటి రోజున ఒక కన్సోలిడేషన్ జరిగింది అండ్ ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అండ్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ కూడా అంటే బావులు పెరిగాయి కాబట్టి కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. ఎనీహౌ ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే నేను మార్క్ చేశాను. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి $3,500 వచ్చేసరికి రెసిస్టెన్స్ లాగా ఉంది. ప్రస్తుతం 3,300 దగ్గర మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. సో కొద్దిగా వోల్టైల్గా ఉందని చెప్పేసి అర్థమవుతుంది. ఇక యూఎస్ స్టాక్స్ అనేది మొత్తం కూడా నిన్నటి రోజున పాజిటివ్గానే ఉన్నాయి. అండ్ అందరూ కూడా గూగుల్ పేరెంటింగ్ కంపెనీ ఆల్ఫాబెట్ రిజల్ట్స్ కోసం అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ఇంతకుముందు చైనాకి యూఎస్ఏకి మధ్య ఎస్కలేషన్స్ అనేవి సిగ్నిఫికెంట్గా జరిగాయి. ప్రస్తుతం ఏంటంటే అవి తగ్గుముఖం బట్టి ఇద్దరు కూడా చర్చించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక స్టాక్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి చాలా కంపెనీలు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. నెస్ట్లే కావచ్చు, సాయంట్, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఐఈఎక్స్ ఇలా చాలా కంపెనీలు అనేది ఉన్నాయన్నమాట. సో వీటిల్లో మనకి వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. జనరల్గా రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ముఖ్యంగా ఆర్బీఎల్ బ్యాంక్ అయితే కనిపిస్తుంది. ఎనీహౌ ఈ రోజు ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ అనేది బాయింగ్, సెల్లింగ్ చేస్తూ ఉంటారు. దాదాపుగా బ్యాన్ లిస్ట్ అనేది తగ్గిపోతాయి. అండ్ ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న మనప్పురం బయటకు రావడం జరిగింది. ఎప్పుడైతే బ్యాన్ లిస్ట్లో ఉంటుందో దాంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేయకూడదు. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హీరో మోటార్ కప్ ఇవన్నీ కూడా నిన్నటి రోజున సిగ్నిఫికెంట్ టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉండగా గ్రాసిమ్, కొటాక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కొద్దిగా ప్రెషర్లోకి వెళ్ళిపోవడం అనేది గమనార్హం. ఇక ఇండివిజువల్ స్టాక్స్లో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకున్నట్టయితే సోనా కమ్స్, కేపీఐటీ టెక్, ఎల్టీఎఫ్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డెలివరీ వీటిల్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉండగా జైడస్ లైఫ్, ప్రెస్టేజ్, బాష్క్ లిమిటెడ్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ఐఆర్సిటీసీలో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక వోల్టాస్, హ్యావెల్స్, హిందూ పెట్రో, ఎస్ బ్యాంకుల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉండగా
శ్రీసెమ్, పిఎఫ్సి, ఐచర్ మోటార్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. ఇక పార్టిసిపెంట్స్ ఏ విధంగా పొజిషన్స్ క్రియేట్ చేసుకున్నారు అనేది బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నట్టయితే లాంగ్ సైడ్ 56%, షార్ట్ సైడ్ 26%, సిగ్నిఫికెంట్ షార్ట్ 3%, సిగ్నిఫికెంట్ లాంగ్ 14%. సో మొత్తం మీద మార్కెట్స్ ఇంకా పెరుగుతాయి, ఎంత ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైస్ మనం తీసుకున్నట్టయితే సో ద రిలేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ కవరింగ్ అనేది చూపిస్తుంది. అంటే ఎవరో షార్ట్ చేశారు, మళ్ళీ వాళ్ళందరూ కూడా రికవర్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ప్రకారం చేయడం జరుగుతుంది. ఇక ఈరోజు ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాంట్రాక్ట్స్ అనేది ఎక్స్పైరీ అవుతాయి. మంత్లీ అండ్ వీక్లీ ఎక్స్పైరీ ఇది. సో వోల్టాలిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు, ప్రొపరేటరీ అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు, క్లయింట్ పెద్దగా యాక్టివ్గా లేరు. డిఐఎస్ మాత్రం స్టాక్స్లో కొద్దిగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 3,333 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేయగా డిఐఎస్ ఏమో 1,234 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా బై చేస్తూ వస్తూ ఉన్నారు. డిఐఎస్ ఏంటంటే కొద్దిగా స్టేక్ అనేది తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి 4.79% పెరిగింది. ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా వోల్టైల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళాయి. బట్ అగైన్ ఏంటంటే హై లెవెల్లో రిజెక్షన్ అనేది జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి సైడ్ వేస్లో ఉంది, 65 పాయింట్స్ నెగిటివ్గా ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా స్ట్రాంగ్ అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్లో ట్రెండ్ మాత్రం చాలా స్ట్రాంగ్ బుల్లిష్గా కనిపిస్తుంది. బట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా మనకేంటంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. మనం ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ట్రాక్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్, ఇక్కడ డోజీ ఫార్మేషన్ జరిగింది. బట్ స్టిల్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పుడైతే డిప్ అవుతుందో బయర్స్ అనేది వాళ్ళు రావడం అనేది జరుగుతూ ఉంది. ఇది గమనించండి. ఇక ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 24,336, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 24,500 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనకున్న ఒక మోస్తరు సపోర్టు 24,226. ఒకవేళ డౌన్ సైడ్ వచ్చిందంటే 24,065 అండ్ 24,000 రౌండ్ నెంబర్ అనేది మనం క్లియర్గా వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకి ఎక్కడా కూడా ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది లేదు. బట్ ఎనీహౌ నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది 56,000 పైకి వెళ్ళగానే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ గ్యాప్ అనేది కనిపిస్తుంది, గమనించండి. ఈ గ్యాప్ లెవెల్ అనేది వెరీ సిగ్నిఫికెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. బట్ ఎనీహౌ ప్రస్తుతం అయితే ఇది బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ లాగా కనిపిస్తూ ఉంది. కొద్దిగా వీక్నెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే మొన్నటి రోజున పాజిటివ్గా ఉంది, నిన్నటి రోజున అయితే గ్యాప్ అప్ అయింది. బట్ హ్యాంగింగ్ మ్యాన్ లాగా ఫార్మేషన్ జరిగింది. మనం చూస్తున్న సమయానికి ఈరోజు 51 పాయింట్లు అయితే నెగిటివ్గా ఉంది. సో చూడండి, ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, ఈరోజు స్లైట్ గ్యాప్ డౌన్ అనేది జరిగింది. ఓకే, సో ఎనీహౌ 24,260 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా 24,312 దగ్గర అప్రాక్సిమేట్లీ ఏంటంటే మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది. సో మొత్తం మీద ఒక 52 పాయింట్లు అయితే నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక ఫ్లాట్ టు గ్యాప్ డౌన్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బీపీసీఎల్, అదాని గ్రీన్ ఎనర్జీ, పెనాసియా బయోటెక్, థైరోకేర్, బజాజ్ హోల్డింగ్, ఎల్టీఐ మైంట్రీ అనేది ఈరోజు న్యూస్లో ఉన్నాయి. ప్రాబబ్లీ వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా టోటల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై, లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఏడిఆర్ సెంటిమెంట్ అనేది గమనించినట్టయితే బ్యాంక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కూడా నెగిటివ్గా ఉంది కాబట్టి ఫార్మాలో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే స్కోప్ అయితే ఉంది. బట్ ఐటీ సెక్టార్ రిమైన్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. ఎటువంటి డిప్ వచ్చినా సరే ఐటీ సెక్టార్లో మళ్ళీ ఇన్వెస్టర్స్ బై చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి టెక్నికల్గా మనకి ఓవరాల్గా ట్రెండ్ అయితే బులిష్లోనే ఉంది. బట్ ఎనీహౌ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మనం ప్రస్తుతం ఈరోజు కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఎందుకంటే అక్కడ బ్యాంక్స్ అనేది డ్రాగ్ చేస్తున్నాయి, ఫార్మా డ్రాగ్ చేస్తుంది, ఇటుపక్క మనకి నిఫ్టీ ఐటీ అనేది బులిష్గా ఉంది. కాబట్టి ఈ పరిణామాలన్నీ మనం తీసుకొని ఓవరాల్గా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.